ఏమక్క చెప్పు, తమ్ముడు రౌడియా? కొడతాడా? జుట్టు లాగుతాడా? చెప్పురా, లాగుతాడా లాగడా? లాగుతావా? ఇప్పుడు బాధ్యత నీ పైన ఉంది రై. మన ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి అమ్మా మన ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి ఏమైనా అది చేద్దాం, నేను ఇప్పుడు చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు మనోడు? అంటే స్కూల్లోనే ఊళ్ళోనే సార్ ఎంపీపీఎస్ సార్. మన ఎంపీపీఎస్లో చదువుతున్నాడా? అవును సార్. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంపీపీఎస్లో? ఎంపీపీఎస్లో వచ్చేసి 30 మెంబర్స్ ఉంటారు సార్. 30 మంది పిల్లలు ఉంటారు. మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ 30 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వన్ క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి మేము నిబంధనలు పెట్టుకున్నామమ్మా. అది ఇప్పుడైనా పెరిగిందా? లేదు ముందర కూడా 30 మంది ఉన్నారా పిల్లలు? అంటే ఇయర్ కొద్దిగా హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్కి ఎక్కువ ఉన్నారు సార్. ఆ. అంటే 5th క్లాస్ అయిపోయాక అటు కదనా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ కదమ్మా. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 30 మంది ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారమ్మా? అంటే 24, 25 ఉన్నారు సార్. అందుకే అయి ఉంటుంది. అది నేను చూసుకుంటాను. అంటే మన ప్రాంతంలో ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకునే తల్లి. 1 నుంచి 5 వరకు ఒకే టీచర్ చెప్పాలంటే ఏంటి చెప్తారు చెప్పు? 30 మంది పిల్లలు పెట్టుకుని పుస్తకాలు వేరు, కరికులం వేరు కదా. బాగా చూసుకుంటావా? అక్కని బాగా చూసుకుంటావా? మాట్లాడావా? మాట్లాడతారు సార్. తలకాయ తలకి ఊపేస్తున్నావు కానీ నాతో మాట్లాడలా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఫస్ట్? గుడ్ మార్నింగ్ సార్. బాగా చదువుతున్నావా? తమ్ముడు బాగా చదువుతాడా? చల్లరు ఎక్కువ చేయకూడదు, ఓకేనా? అక్కడనే జాగ్రత్త చూసుకో. కూర్చో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారమ్మా? సార్ అంటే 12 సంవత్సరాల నుంచి సార్. బూత్ అధ్యక్షుడు చేస్తున్నాను. బూత్ అంటే 7 years నుంచి సార్. 7 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే మన ప్రోగ్రామ్ సో 2014 నుంచి ఉన్నావు? ఉన్నా సార్. 14 అంతే కదా, 14 నుంచి. మనకి ఆంతల్ రాజేశ్వర్ గారు అవును, మేడం గారు వచ్చిన నుంచి మీరు ఉన్నారు. బూత్ అధ్యక్షుడిని చేస్తున్నాం. చాలు. మీ నాన్న ఏం చేసేవారమ్మా? పనికి వెళ్ళేవారు సార్. పనికి వెళ్ళారా? మేము కేజీబీవీ ఎక్కపాకులో 10th క్లాస్ చదువుతున్నాం. కేజీబీ ఈ సంవత్సరం 10th క్లాస్ అమ్మా. బాగా చదువుతున్నానా? బాగా చదువుతున్నాం. మంచి మార్కులు రావాలి తల్లి. నీకు తక్కువ మార్కులు వస్తే నాకు పడితే బాబు గారిని దెబ్బలు. తెచ్చుకుంటాం సార్. బాగా చదవాలిరా. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కదాన్ని. ఓకే బాబు. తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడు. అవునా? ఇప్పుడు 3rd క్లాస్లో చనిపోయాడు. ఏమైంది? ఫీవర్ వచ్చి చనిపోయాడు. అవునా? మా డాడీ మీద ఆధారపడి ఉంటే మా డాడీ లేరు సార్. కొంచెం మీరే చూసుకోవాలి. నాన్నగారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు, మళ్ళీ కార్యకర్తగా ఉన్నారమ్మా. పార్టీలో పదవి ఉందా నాన్నకి? కార్యకర్తగా ఉన్నాడు. చాలమ్మా, చాలా చట్నీ ఎక్కువ. ఇష్టమా నీకు ఇడ్లీ? ఏది ఇష్టం? గారెలు ఇష్టమా ఇడ్లీ ఇష్టమా? ఏనన్నా నీకు ఏది ఇష్టం చెప్పు? ఇడ్లీ ఇష్టమా? గుడ్. కేజీబీలో ఏం పెడతారు బ్రేక్ఫాస్ట్కి? పొద్దున టిఫిన్కి ఏం పెడతారు? పులిహోర పెడతారా? మళ్ళీ భోజనానికి మధ్యాహ్నం ఏం పెడతారు? నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి మధ్యాహ్న భోజనంలో? మా 10th తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామా? బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. బైపీసీ? డాక్టర్? అవును సార్. గుడ్. బాగా చదవాలిరా. ఓకే సార్. బాగా చదివితేనే మనం పైకి వస్తాం కదా. ఎక్స్ఎంపీపీ అమ్మా? ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏ సంవత్సరంలో తల్లి? 2006లో. నేను ఎప్పుడు అందుకే అంటా కదా, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక భాగం. మీకు తెలుసు హైదరాబాద్లో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. మన పిల్లలు ఎవరైతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆరోగ్యం కూడా చూసుకోండి అనేది బాబు గారు చెప్తున్నారు. సో కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలనేది బాబు గారు ఒక లక్ష్యంగా చెప్పారు. అందుకే ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తున్నాం తల్లి. కార్యకర్తలు అందరూ రక్త పరీక్షలు చేసి
అంటే పూరి తీసుకుంటా, ఇష్టం లేదా? ఓకే. నీకు చిన్న సో ఇప్పుడు కార్యకర్తలు కూడా రక్త పరీక్షలు చేస్తే మేము చేసినాం. ఇప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి. మొదటి విడతలో 3000 మందితో రక్త పరీక్షలు చేసాం. చేస్తామో మీరు నమ్మరు, 75% మందికి ఐదర్ షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ వచ్చింది, లేదంటే హైపర్ టెన్షన్. మూడిట్లో ఏదో ఉంది. 75% మందికి, దాంట్లో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యంలో ఈ సమస్య ఉందని కూడా తెలియదు. సో ఇప్పుడే కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ వైద్యంకి అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. అది ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, అది చాలా సీరియస్గా తీసుకోవాలి. అవునమ్మా, మనకి పెన్షను, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ తీసుకుంటే రూపాయి ఆదాయం వస్తే ₹1.40 ఖర్చు అవుతుంది. అరే చిన్న, నీ వయసులో కూడా బాగా తినేవాడిని రా నేను. పెరిగే వయసు కదా, అవసరం పౌష్టికాహారం చాలా చాలా అవసరం. అందుకే బాబు గారిని నేను మధ్యాహ్నం భోజనం మన స్కూల్లోనే తింటారు. బాబు గారు ఇట్లా వస్తారు కదా, ఈరోజు కూడా తింటారు. దాంతో ఏంటంటే ఆయనకు అర్థమవుతుంది పిల్లలకి ఏం పెడుతున్నారు ఏంటని. మొదటిసారి ఇట్లనే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మధ్యాహ్నం భోజనం పెడితే 40 నిమిషాలు నాతో మాట్లాడారు రిటర్న్లో. క్వాలిటీ ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, బియ్యం కొంచెం సన్న బియ్యం తీసుకురావాలి అని అప్పుడు మార్చాం. ఒకసారి బాబు గారు కదా ఉంది, ఒకసారి ఆయన చూస్తే తెలుసుకొని మాకు చెప్తాడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. భలే ఉంటుంది అది. సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్ళాలి. మీరు అన్ని విషయంలో ఇప్పుడు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సొంత ఇల్లు కట్టాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక బాధ్యత. అన్నీ ఒకేసారి కూడా చేయలేం. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా అన్నీ చేయాలని తప్పనున్నా విడతల వారీగా చేయాలి. ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ అందరు తల్లికి వందనం డబ్బులు కూడా వేసినాం ఈ రెండో సంవత్సరం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలు. సో ఒక పక్కన పెన్షన్ 4000 రూపాయలు, తల్లికి వందనం, గ్యాస్, ఉచిత బస్సు, మళ్ళీ అన్న క్యాంటీన్లన్నీ తిరిగి ప్రారంభించాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇట్లా మనం అన్ని కార్యక్రమాలు తిరిగి మనం ప్రారంభించాము. సో ఒక పక్కన సంక్షేమం, ఇంక పక్కన అభివృద్ధి రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవ్వదు, నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, విడతల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టావరా ఈరోజు? పేరెంట్ టీచర్ మీటింగ్ తెలుసా? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్. రిపోర్ట్ కార్డు ఇస్తున్నారా? ఇస్తున్నారు. రిపోర్ట్ కార్డులో ఏం రాస్తారు, ఎంత మార్కులు వచ్చినాయి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఏం నేర్చుకోవచ్చు అన్నీ ఇస్తారు కదా వివరాలన్నీ. పనికొస్తుందా రిపోర్ట్ కార్డు? అసెస్మెంట్ బుక్లెట్ కూడా వచ్చింది కదా, ఎగ్జామ్స్ అంతా ఒక పుస్తకంలో రాసుకునేది. సో ఫైనల్ ఎగ్జామ్స్ ముందర చూసుకుంటున్నావా? సంవత్సరం మొత్తం ఎగ్జామ్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని చదువుకుని ఎక్కడ వెనకబడి ఉన్నావు చూస్తున్నావు? బాగా చదువుతావా? మంచి మార్కులు వస్తాయా? కాఫీనా? థ్యాంక్ యూ. బాగా చదువుతున్నా? ఎంత వస్తుంది మార్కులు ఈసారి? 550. బాగా చదవాలరా. మనందరికీ శ్రీరామ రక్షం చదివే. బాగా చదవాలి. ఏమా తల్లి? అదే కేజీబీ అంటే అర్థమైపోయింది తల్లి. మంచి కేజీబీ చాలా బాగుంటాయమ్మా, బాగా చేస్తున్నారు, ఇంకా మెరుగుపడుతుంది. అవసరం లేదన్నా. నీకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు కదా, ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఎలా ఉంది? అది పనికొస్తుందని మీకు? పేరెంట్ టీచర్ మీటింగ్ సంవత్సరం 2 సార్లు కదా చెల్లి. నవంబర్ మాసంలో మళ్ళీ రెండోది పెడతాం. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు ముగ్గురు అనుసంధానం అవ్వాలి తల్లి. కేవలం ఇదేదో ఉపాధ్యాయుల సమస్యనో, పిల్లలు చదువు చెప్తాము, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మీలాంటి అవ్వతాతల పైన కూడా బాధ్యత ఉంది తల్లి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు మా ఇంట్లో, నా అబ్బాయి 11 సంవత్సరాలమ్మా. వాడు విలువలన్నీ వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. చదువు ఎవరన్నా చెప్తారు, బట్ విలువలు కానీ అన్నీ చెప్పాలంటే అది మీరే చెప్పాలా, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా.
ఎందుకంటే మీరు పడిన కష్టం మీ మనవరాలు ఎప్పుడు పడదు, పడకూడదు, పడదు. కూలి నాలుగు చేసైనా మరి దాన్ని నేను ముగ్గురు సంవత్సరాలు అది ఒకటి మరి దాన్ని చదివిద్దాం, దాన్ని కూలి మనం చేసినాక ఆ కూలి పని చెయ్యొద్దని ఆలోచించి పాపని స్కూల్కి పంపించాలనేది ఎవరు ఆలోచన? ఫస్ట్ నుంచి నా ఆలోచన. మొదటి నుంచి స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళాల్సిందే, చాలా చాలా అవసరం. అండ్ కేజీబీ బాగా చెప్తారు పాటలు, చాలా బాగా చెప్తారు. అంటే రెసిడెన్షియల్ కదా, దాంతో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఓకేమమ్మా, కార్యకర్తలకు ఏం చేయాలి చెప్పండి, మీ ఆలోచనలు ఏంటి? సార్ కార్యకర్తలు కూడా మీకు ఉన్నారు సార్, మీరంటే అభిమానం ఎక్కువ ఉంది సార్. వెంకటేష్ అన్న అంటే అభిమానం ఎక్కువ ఉంది సార్. అమ్మా, మా ఏరియాలో కూడా మీరు సార్ రావాలని మనస్ఫూర్తి ఊరికి రమ్మంటారా? రావాలి సార్. రావాలా? రావాలి సార్. యాక్చువల్లీ ఈరోజు వద్దాం అనుకున్నా, మళ్ళీ బాబన్న ప్రోగ్రామ్ ఉంది కదా, మళ్ళీ కొంత ఆలస్యం అవుతే జనరల్ ఒక గంట అటు ఇటు అవుతుంది కదా, పెద్ద అయింది. మళ్ళీ కార్యకర్తల సమావేశం ఉంది, అందుకే రాలేకపోయా. లేండి మీ దగ్గరికి వద్దామని, ఊర్లోకి వద్దాం అనేది నా కోరిక. టీడీపీ పార్టీ అంటేనే మా కుటుంబం సార్. ఇంకొకటి పని చేయడానికనే అవునమ్మా, రెండు ఎంపీ ఇద్దరం ఉన్నాం సార్. అవును. ఎంపీపీ గెలిచారని సార్ 2006లో, అంటే గొప్పే. కూడా గెలిచారు. విడిపోయాక కూడా కొడియం శ్యామలత అని అందరూ ఎంపీ ఎంపీపీగా చేసిందా? ప్రజెంట్ ఇప్పుడు మాయా దేవ్ గారు ఉన్నారు, నెక్స్ట్ అనురాధ గారు కూడా చేశారు. అందరూ కూడా టీడీపీ సభ్యులు అయి ఉన్నారు సార్. ఎస్ సార్. టీడీపీ అంటే ఇక అభిమానం ఎక్కువ సార్. ఒక కుటుంబం. ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఊర్లో సార్, ఊర్లో అంటే బూత్లో అంటే 750 సార్. బూత్ ఇన్ఛార్జ్ మీరే కదా? అంటే ఎన్ని ఊర్లు కలిపారు బూత్? బూత్కి వచ్చేసి 4 ఊర్లు సార్. 4 మీరే చూసుకుంటున్నారు. 4 అన్నీ ఉంచుకుంటాం. సభ్యత ఎంత చేశారు ఈ 4 ఊర్లకి? 4 ఊర్లకు వచ్చేసి సార్ 950 సార్. 4 ఊర్లకి 950 సభ్యత్వం చేశారా? అవునా? అవును సార్. బా బాగా చేసావు. ఊర్లో అందరు ఎక్కువ దేనిపైన ఆధారపడి ఉంటారు? వ్యవసాయం మీద. వ్యవసాయ కూలి. దగ్గర పొలాలు ఎక్కడ ఉన్నాయి ఊర్లోనే? మనసు ఎకరం ఎకరం ఏం పంట వేసారు? వచ్చేసి వరి వేస్తారు. మన దగ్గర ఇంక ఇవన్నీ రాలేదా? కమర్షియల్ క్రాప్స్ ఇంకా రాలేదమ్మా? కాఫీ కానీ అన్నీ మన ప్రాంతంలో ఇంకా రాలే. అటుపక్క ఇంకా రాలా, పైన వచ్చింది, ఇటుపక్క మనకు రావాలి. మన దగ్గర రాలేదు సార్. మీరందరూ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకునేవారు. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. మీ పట్టుదల వేరు, మీ కష్టము వేరు. అవునమ్మా, చాలా కష్టపడతారు, చాలా నేర్చుకోవాలి. అందరం యువకులం చాలా నేర్చుకోవాలి. ఒక్కసారి తలుచుకుంటే మీరు పడిన కష్టం వేరు. ప్రత్యేకంగా మీ తరం వేరమ్మా, మీ తరం కష్టం వేరు. కోత కొయ్యాలన్నా, నాటు పెట్టాలన్నా, మిరపకోత కొయ్యాలన్నా అంతే. మిరపేస్తారా? వేస్తారు ఈ సంవత్సరం పర్లేదు సార్. వేయలేదు సార్. పోయిన సంవత్సరం పర్లేదు, ఈ సంవత్సరం బాగా పెరిగింది అనుకుంటా. ఈ సంవత్సరం మిర్చి బాగా పెరిగారు సార్. చాలా పెరిగింది. రైతులు వచ్చేసి పెరిగారు. అట్లని మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం అందరూ మిరపేయద్దండి. నేను ఒక బాబు గారి నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఒక రైతుని కలిసిన. మేము అప్పుడు ఇది 2006 డిసెంబర్. రైతునికి 25 ఎకరాలు ఉంది. నేను అడిగా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు పుట్టి పెరిగింది ఇక్కడంటే లేదు, వలసలుగా వచ్చినాము ఇక్కడికి కుప్పానికి అన్నాడు. వచ్చినప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే అన్న? 2 ఎకరాలు అన్నాడు. మళ్ళీ 25 ఎకరాలు ఎట్లయింది అన్న ఊరు గట్టుపైన కూర్చుంటే అందరు ఏమేస్తారంటే అదే అయినా అన్నాడు. ఊర్లో అందరు టమాటో వేస్తానంటారు, నేను టమాటో వేయను. అందరు మిరప వేస్తా అంటారు, నేను మిరప వేయను. వేరే పంట వేస్తాను, నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతున్నాయి అనుకుంటాం. అందరూ ఏం చేస్తారు, కరెక్ట్గా అదే వేస్తారు, వచ్చేసారు, ధరలు తప్పని పడుతున్నాయి. అది బ్యాలెన్స్ చేయాలి, అది పెద్ద సమస్య మనకి. అట్లా ఈ రైతు 2 ఎకరాల నుంచి 25 ఎకరాలకి వెళ్ళాడు 2006. ధైర్యంగా ఉండండి అమ్మా, పార్టీ మీకు అండగా ఉంది. నేను చెల్లమ్మతో నిలబడతాగా, నాది బాధ్యత, ఏం కంగారు లేదు. మీరు కోఆర్డినేట్ చేసుకొత్తాలి, మీరు టచ్లో ఉన్నారు కదా, నేను చెప్తాను. పిల్లలు బాగా చదివచ్చు, టైం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను చూసుకుంటా, ఏం కంగారు పడద్దు. డబ్బులు అకౌంట్లో పడిపోయినాయి కదా? ఎన్ని రోజులు అయింది? 3వ రోజుకి వచ్చేసింది. చెక్ చేసిన సార్ ఏమవుతుంది
అది ఫోన్ చేశారు కదా సార్ డాక్యుమెంట్లు అన్నీ పంపించేశారు నైట్ పగలనుకోకుండా అలా బాధ్యత కదమ్మా అదే సార్ బాధ్యత ఇప్పుడు మనకు సొంత కుటుంబం అని అభిమానంతో అంతే కదా అంతా మనమే కదా మనం చూసుకోవాలి కదా మన బాధ్యత తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం అందుకే ఇప్పుడు అంటున్నాం నా తెలుగుదేశం నా బాధ్యత వేరేవాడి బాధ్యత కదా అందరిది అందరూ కలిసికట్టుగా చేయాలి కదా గుడ్ ధైర్యంగా ఉండండి తల్లి రండి కలిసి దిగుదాం బాగా చదవాలి గుడ్ బాగా చదువుతావు కదా జాగ్రత్త చూసుకో వెళ్ళొస్తాం మళ్ళీ ఉంటానమ్మా జాగ్రత్తగా చూసుకోమ్మా నేను మళ్ళీ మన వాళ్ళు మాట్లాడతాను నేను చూసుకోవాలి ఫోటో ఫోన్కి వస్తుందిలే థ్యాంక్ యూ నాన్న ఆల్ ది బెస్ట్ జాగ్రత్త చూసుకుని నేను టచ్లో ఉంటాను దమ్మా తల్లి దా నాన్న థ్యాంక్ యూ అమ్మా జాగ్రత్త తల్లి ఉంటాను బాయ్ నాన్న బాగా చదవాలరా ఉంటానమ్మా తప్పనిసరి మాకు ఇల్లు కట్టి సార్ నేను చూసుకుంటా నాది బాధ్యత నాకు వదిలేసి నేను చూసుకుంటాను ఇంక నాకు వదిలేసి దా బామ్మా ఇట్రా థ్యాంక్ యూ అమ్మా ఉంటానమ్మా జాగ్రత్త టచ్లో ఉండే ఉన్నట్టు ఏం చదువుతున్నావు అప్పుడే మానేసా ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ అంటే ఇప్పుడు చదవాలి కదా వీడు ఎంత 10th చదివా 11th చదివా అరే నువ్వు చదువుతావు నేను చదివిస్తా నువ్వు చదవాలా కనీసం 12th వరకైనా చదవాలి కదరా చదువు లేకపోతే కష్టం కదా రేపు రమణ తీసుకోండి నేను చూసుకుంటాను చదువు తర్వాత మంచి ప్రయోజకం మార్చే బాధ్యత నాది ఓకేనారా వివరాలు తీసుకుని చంద్రశేఖర్ అటాచ్ చేయండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ అమ్మా ఉంటానమ్మా జాగ్రత్త ఉంటా దమ్మా తల్లి థ్యాంక్ యూ అమ్మా జాగ్రత్త చూసుకో నేను టచ్లో ఉంటాను తల్లి వెళ్ళొస్తాను నాన్న బాగున్నారా థ్యాంక్ యూ బాగా చేశారు థ్యాంక్ యూ అన్న అందరు దిగుదాం రండి దా బాయ్ నాన్న ఇది కొట్టరండి బాయ్ రా నమస్తే ఏమ్మా ఏమన్నా అరే లేదు నేను ఏం చేయాలి చూసుకుంటాను నాకు ఇచ్చా కదా ఏం చదువుతున్నాను నేను ఎక్కడ చదువుతున్నాను నేను ఎక్కడ చదువుతున్నారా ఇక్కడనే ఈ స్కూలేనా నడువు మళ్ళీ స్కూల్కి నాకు ఇచ్చా కదా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ నాన్న ఉంటానమ్మా బాయ్ అమ్మా